హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తు మస్తుగున్నా, ఖుషిగా ఉన్నా. ఎందుకబ్బా నిన్న వ్లాగ్ అప్‌లోడ్ చేయలే అంటే, ఏం చేయాలబ్బా బీటెక్ కష్టాలు. మాకీ సెమ్ దగ్గరకొచ్చిందా, అందుకు రికార్డులు, అసైన్‌మెంట్లని దొబ్బుతన్నారు. అందుకు నిన్నంతా కూర్చొని రాసిన. రాసిన అంటే పర్లే రాసిన. ఇంగా ఈరోజు విషయానికొచ్చేస్తే, మీకోసం నేను కష్టపడి పన్నీర్ కర్రీ చేసిన. అట్లా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బాండ్లీ పెట్టాల. దానికన్నా ముందు స్టవ్ వెలిగించుకోవాల. ఎల్‌పీజీ తక్కువ ఉంది, బట్ మా ఇంట్లో ఎక్స్ట్రా సిలిండర్ ఉంది కాబట్టి నేను బాగా వంటలు చేస్తాను. మీకు కావాలంటే వచ్చేసేయండి మా ఇంటికి, తినేద్దాం. బాగా వంట చేసి పెడతా, కానీ సరుకులు మీరే తెచ్చుకోండి. చూస్తున్నారు కదా ఎట్లా చేయాలో కర్రీ. ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, అందుకు చూసాను రా, సరేనా? అది కాక ఈరోజు చేసింది ఒక డిఫరెంట్‌గా చేసిన, అందుకు చెప్పేదానికన్నా చూస్తే ఇంకా బాగుంటుంది. ఏదో గీ రోస్ట్ పన్నీర్ అని నేనే పేరు పెట్టుకున్న దానికి.